సో ఇవాళ వీడియో వచ్చేసరికి కంపారిజన్ వీడియో తీసుకొచ్చిన ఏ స్మార్ట్ ఫోన్స్ అంటే రెడ్మీ టర్బో 5 దాంతోపాటే పోకో వాళ్ళ ఎక్సైడ్ ప్రో అనమాట. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చినాను. ఒక్క చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో లెందీ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా ఇంకో రిక్వెస్ట్. రెడ్మీ వాళ్ళ రెడ్మీ టర్బో 5 ఫాస్ట్ రెడ్మీ జెట్ అనేది పెట్టిరు. కొన్ని హైలైట్ చూసుకుందాం. ఇక్కడ మెయిన్ మినట్ డైమెన్సిటీ D500 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మంచి స్పీడ్‌తో పాటు మైలేజ్ 72 జీబీతో పాటు వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. గేమింగ్ మోడ్‌తో పాటు కూడా వస్తుంది. ఇది 3 చేంబర్‌తో పాటు 5300 mm స్క్వేర్‌తో పాటు కూడా వస్తుంది. 120 FPS దాకా గేమ్ ప్లే అన్ని గేమ్స్ అయితే చూసుకోవచ్చు భయ్. అండ్ ఇక్కడ ఏముంది స్పీడ్ లుక్స్ లైక్ అనేసి అయితే బాగా పెట్టిర్రు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ లైట్స్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. రిథమ్ లైట్‌లా కలర్ ప్యాటర్న్స్ అంతా కూడా బాగుంది. 7540 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది భయ్. బ్యాటరీ బాగా అనిపించింది నాకైతే. ఓకే. అండ్ యాహ్! 100 వాట్స్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్‌కి. అదే పోకో చూసుకుందాం. పోకో ఇండియాలో చూసుకుంటే ఆల్ రౌండ్ నో బిఎస్ అనేసి అయితే పెట్టిర్రు ఇక్కడ. లైక్ లాంచ్ అయిపోయి కూడా 3 మంత్స్ బ్యాక్ లాంచ్ అయిపోయింది ఇక్కడ. హైలైట్‌లో చూసుకుంటే ఎమిరేట్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ 400 ప్రాసెసర్ LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 120 ఎఫ్‌పిఎస్ఏ వేపర్ కూలింగ్ చేంబర్‌తో వస్తుంది. 5300 వేపర్ సిమిలర్‌గా ఉన్నవి. సో ఇక్కడ ఇవి ప్రాసెసర్, వేపర్ కూలింగ్ చేంబర్, ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ సిమిలర్‌గానే ఉన్నాయి. సో ఇవి సిమిలర్‌గా ఉన్నాయంటే మాత్రం ఇక్కడ చేంజ్ ఫస్ట్ ఇక్కడ హైలైట్ ఏందంటే బ్యాటరీ కెపాసిటీ అనమాట. సో క్లోజ్ టు 1000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అయితుందో తక్కువ వస్తుందనమాట. ఇక్కడ మీకు 6,500 మిల్లీ యాంపియర్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ వాళ్ళది చూసుకుంటే ఐ థింక్ 7500 అనుకుంటాను. ఒకసారి వన్స్ అగైన్ చెక్ అయితే చేసుకోద్దాం బై. యాహ్! 7540 మిల్లీ యాంపియర్ బ్యాటరీ. సో 1000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అయితే ఇది ఎక్కువ వస్తుందనమాట రెడ్మీ టర్బో 5లా. సో ఇక్కడ మీకు బైపాస్ ఛార్జింగ్ ఉంది. అక్కడ కూడా బైపాస్ ఛార్జింగ్ ఉంది. ఇక్కడ కూడా 100 ఛార్జింగ్ ఉంది. అక్కడ కూడా అవే ఫీచర్స్ ఏవైతే అన్నీ సిమిలర్‌గానే ఉన్నాయి. ఇక్కడ రింగ్ లైట్ ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి బై. సో అక్కడ ఇక్కడ పెద్దగా తేడా ఏమైనా ఉందా అంటే మాత్రం చూద్దాం. ప్రస్తుతానికి ప్రైస్ చూసుకుందాము. సో రెడ్మీ వాళ్ళది అఫీషియల్‌గా ప్రైస్ చూసుకుంటే 38,000 రూపీస్ ఏదైతే ఉందో రెడ్మీ వాళ్ళ ప్రైస్ ఉంది. అండ్ ఈ స్మార్ట్ ఫోను మీకు అమెజాన్‌లో కూడా అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పోకో చూసుకుంటే పోకోది అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఏం లేదు. సో ఇది మీకు ఫ్లిప్‌కార్ట్ నుంచే అవైలబుల్ ఉందనమాట. ఇక్కడ 8 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ 35,000కి వస్తుంది. అమెజాన్‌ల ఇది ఏ వేరియంట్ ఉందో చూద్దాం ఒకసారి. అమెజాన్ కంటే ఇక్కడ అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్‌సైట్ చూసుకుందాము. సో ఇక్కడ 8 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ 38,000 ఉంది ఇక్కడ. అదే పోకో ఎక్సైడ్ ప్రో చూసుకుంటే 8 జీబీ ర్యామ్, 35,000 ఉంది. అంటే 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే దీనికి కూడా డిస్కౌంట్ వస్తుందా అంటే యాహ్! దీనికి కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇంకా తక్కువకి వస్తుందనమాట. సో ప్రైస్ చూసిర్రు కదా. నేనైతే ఇక్కడ ఒకటే మాట అంటాను. 2 స్మార్ట్ ఫోన్స్‌కి కూడా కుదిరితే ఆఫ్‌లైన్‌లో చెక్ చేయండి. అంటే అఫీషియల్ స్టోర్స్‌లో లేదన్నా ఆన్‌లైన్ సెంట్రిక్‌లోనే ఆన్‌లైన్‌లో దొరుకుతుందంటే మాత్రమే స్పెసిఫిక్ సేల్స్ లేకపోతే కార్డ్ ఆఫర్స్ ఈ 2 ట్రై చేయండి. తక్కువకి వస్తున్నాయంటే రెండిట్లో కూడా ఏదైనా సరే మీకు నచ్చకపోతే ఏవైనా సరే కూడా కార్డ్ ఆఫర్స్ కానీ సేల్స్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఒక జెన్యూన్ సలహా అయితే ఇస్తాను. ఇప్పుడు ఒకసారి స్పెసిఫికేషన్స్ కంపారిజన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ మెయిన్ ప్రాసెసర్ చూసుకుంటే మెయిన్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్, వేపర్ కూలింగ్ చేంబర్ వస్తుంది. పెద్ద బ్యాటరీ, 1000 వాట్స్ ఛార్జర్ ఇవన్నీ కూడా మనకు అందరికి తెలిసిందే. HyperOSతో పాటు కూడా వస్తుంది. 1.5K హై ప్రొడక్షన్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 6.9 ఇంచెస్ డిస్ప్లే అనమాట అవి. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనమాట. పోకోకి వచ్చేసరికి అయితే నా అఫీషియల్ పోకో వెబ్సైట్ ఏం లేదు. ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాలి. ఇక్కడ మీరు చూసుకుంటే యాహ్! బ్యాటరీ మినట్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్ అవుట్ ఆఫ్ బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16తో పాటు వస్తుంది. 50 ఎంఎస్ఎల్ కెమెరా. అండ్ యాహ్! ఇక్కడ కూడా మీకు అదే కెమెరాకి ఒకసారికెళ్ళిపోదాము. ఒకసారి డిస్‌ప్లే యాహ్! 50 మెగాపిక్సెల్ కెమెరా ఇక్కడ కూడా వస్తుంది మీకు. కెమెరా కాడ ప్రాబ్లమ్ ఏం లేదు. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డింగ్‌కి సంబంధించింది ఏమి ఇన్ఫర్మేషన్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సో మోస్ట్‌లీ సిమిలర్‌గానే అనిపించింది మరి నాకైతే కూడా. ఆండ్రాయిడ్ 16 వస్తుంది. ఇది షామీ అనమాట. హైప్రోస్ బేస్డ్ అనమాట. సో ఇక్కడ సెన్సార్లు వస్తే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జియో కంపాస్, ఐఆర్ బ్లాస్టర్, ఫ్లికర్ సెన్సార్‌తో పాటు వస్తుంది. అది ఇక్కడ కూడా చూసుకుందాం ఒకసారి సెన్సార్స్ ఏమేమి వస్తున్నాయని కనెక్టివిటీస్ సెన్సార్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, జైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ బ్లాస్ట్, ఫ్లికర్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. సో మోస్ట్‌లీ ఇక్కడ సెన్సార్స్ అయితే లేవు. ఇక్కడ రేటింగ్ కూడా సిమిలర్‌గానే ఉంది. జీపీఎస్, బైడూస్, గ్లోనాస్, గ్యాలక్సీ నావిక్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ
జీపీఎస్ గురించి చూసుకుంటే బయట జీపీఎస్లోను నావిక్తో పాటే వస్తుంది. అండ్ ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉంది బై. ఇక్కడ సేమ్ అదే ఇంక్లూడెడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏం లేదు. బాక్స్లో మీకు స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్స్ అడాప్టర్ ఛార్జింగ్ సిమిలర్గానే ఉంది బై. లైక్ మోస్ట్లీ మొత్తము లైక్ పొజిషనింగ్ చూసినాం, బ్లూటూత్ వైఫై కనెక్టివిటీ గురించి చూడలే కదా. సో ఒక్కసారి LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది కనెక్టివిటీ. బ్లూటూత్ వర్జన్ 6.0, వైఫై 7 వస్తుంది ఇక్కడ మీకు. ఇక్కడ వైఫై 6 వస్తుంది. ఇక్కడ వైఫై ఇక్కడ కొంచెం తగ్గింది అనుకోవచ్చు. బ్లూటూత్ సేమ్ ఉంది, బ్లూటూత్ 6.0 రెండిట్లో కూడా సేమే ఉంది. కానీ ఇక్కడ బ్లూటూత్ సేమ్ ఉన్న వైఫై 7 వస్తుంది ఇక్కడ. సో అదొక్కటి అడ్వాంటేజ్. LPDDR5X రెండిట్లో కూడా సేమ్ ఉంది. ఇంతకుముందుకు హైలైట్లో కూడా చూసినాం కదా. సో మోస్ట్లీ సిమిలర్ ఫీచర్స్ అయితే సేమే ఉన్నాయి. లైక్ ఒకటి రెండు చేంజెస్ ఉన్నాయి అంతే తప్పించి కెమెరా కాడ కూడా రికార్డింగ్స్ అవన్నీ కూడా మోస్ట్లీ సిమిలర్గానే అనిపించినాయి అనమాట నాకు. ఈ రెండిట్ల మేజర్ కనిపించిన అంటే వైఫై ఒకటి ఇక్కడ ప్రస్తుతానికి అయితే కనిపించింది. కెమెరా కార్డ్ సరే మంచి క్వాలిటీతో పాటు వస్తున్నాయి. 2 కెమెరాలు మంచిగా ఉన్నాయి. సేమ్ ప్రాసెసర్. ఏంది చేంజ్ అంటే మాత్రం ఆ స్మార్ట్ ఫోన్కి బ్యాటరీ ఒకటి చేంజ్, వైఫై ఒకటి చేంజ్ అనమాట. సో సింపుల్గా ఏం లేదు బై. సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి అంటే ఇక్కడ 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. పోకో X8 Pro ఉంది అండ్ రెడ్మీ వాళ్ళ టర్బో 5 ఉంది. సో ఈ 2 స్మార్ట్ ఫోన్స్లో మేజర్ చేంజ్ ఏంటంటే వైఫై ఒకటి, బ్యాటరీ కెపాసిటీ ఒకటి. నేను చెక్ చేసిన కాడికి మీకు చూపించిన కాడికి అయితే బ్యాటరీ, వైఫై రెండే పెద్ద చేంజెస్ ఉన్నాయి. ఒక 2000 మీరు ఎక్స్ట్రా పెట్టుకోగలుగుతారంటే ఎంత వస్తుంది, 35,000 3,000 మీరు పెట్టుకోగలుగుతారు అంటే 38,000కి రెడ్మీ టర్బో 5 వస్తుంది అనమాట. సిమిలర్ కొంచెం ఆప్టిమైజేషన్తో పాటు బెటర్గా వస్తుంది. కొంచెం స్లైట్ ప్రైస్ ఎక్కువగా అనిపించచ్చు మీకు. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. అదే పోకోలో కూడా మీకు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. 35,000కి మీకు బ్యాటరీ తక్కువ వస్తుంది. ఒకటి సిమిలర్గా ఉంది. దీనికి కూడా సేమ్ అవే ఫీచర్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఫీచర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. నాకైతే ఏది తక్కువ వస్తుంది అదే అనుకుంటాను. సో పోకో X8 Pro ఏదైతే ఉందో మీకు దానికంటే తక్కువ వస్తుంది. ప్రాసెసర్ కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ ఒకటి సాక్రిఫైస్ చేస్తే ఇట్లా మీకు పోకో X8 Pro వాల్యూ ఫర్ మనీ అయితే కనిపిస్తుంది. అంటే ఇంకో విషయం ఏంటంటే ఈ పోకో X8 ఏదైతే ఉందో లాంచ్ అయ్యి కూడా 3 months పైన అవుతుంది కాబట్టి ప్రైస్ తగ్గింది. మేబీ కొన్ని రోజులు ఆగిన తర్వాత కూడా ఈ స్మార్ట్ ఫోన్ కూడా రెడ్మీ టర్బో 5 ఏదైతే ఉందో ఇది కూడా లాంచ్ అయినాక 2-3 months తర్వాత ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. సో దానికోసం కూడా వెయిట్ చేయండి. లేదన్నా తీసుకుంటానా అంటే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం పోకో X8 Pro అవుతుంది. జర వాల్యూ ఫర్ మనీ లాగా అనిపిస్తుంది ప్రైస్ విషయంలో కూడా, బ్యాటరీ కెపాసిటీ విషయంలో. ఇది నా ఒపీనియన్ అనమాట. సో ఫైనల్గా ఈ 2 స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కంపారిజన్ చూసారు కదా. మీ ఒపీనియన్స్ ఏంది? నా ఒపీనియన్ అయితే తిన్నారు ఆల్రెడీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై అయితే ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను.